హలో ఫ్రెండ్స్, ఇవాళ నేనైతే మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చాను. అదేంటంటే మీరు మీ సబ్స్క్రైబర్స్ మరియు వ్యూవర్స్ని ఎలా పెరిగాలని తెలుసుకోవాలనుకుంటున్నా. అయితే వీడియో మొత్తం చూడండి. ఇదైతే నా సబ్స్క్రైబర్స్ ఇప్పుడు కరెక్ట్గా 500 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇదిగో ఇవైతే నా లేటెస్ట్ పబ్లిషర్ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను కంటెంట్లోకి అయితే వెళ్తున్నాను. కంటెస్ట్ నేను ఇదైతే చేశాను అని అంటున్నాను. నేను ఫస్ట్ అయితే మీరు యాంథలిక్స్లోకి వెళ్ళండి. తర్వాత మీ టాప్ కంటెంట్ని చూసి దాన్ని బట్టి మీరు మీ టాప్ కంటెంట్లో ఉన్న టాపిక్స్తో ఏ టాపిక్స్తో చేశారో ఆ టాపిక్స్తో అయితే మీరు వీలైనంత వరకు చేస్తే మీకు మంచిగా వ్యూస్ అయితే వస్తుంటాయి. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, వాచ్ టైం సేమే అన్నీ రియల్ టైం. తర్వాత కంటెంట్ నాకైతే మే 25 నుంచి జూన్ 21 అయితే 4000 వ్యూస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు ఎంతమంది నా వ్యూవర్స్ చూస్తాను, కేవలం 38.7% ఫ్రెండ్స్. ప్లీజ్ చూడండి. నా టాప్ సైట్స్ అయితే ఇవే చెప్పాను కదా. ఇక్కడ మీరు వ్యూవర్స్, ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదేంటంటే వ్యూవర్స్ మీ షార్ట్స్ని ఎలా ఫైండ్ చేస్తున్నారని. ఇక్కడ షార్ట్స్ ఫీల్డ్ అయితే నాకు ఎక్కువగా ఉంది. సెకండ్ యూట్యూబ్ సెర్చ్, థర్డ్ ఛానల్. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే షార్ట్స్ ఫీడ్ కంటే యూట్యూబ్ సెర్చే మీరు ఫస్ట్లో ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యూట్యూబ్ సెర్చ్ టైమ్స్ నా దాన్ని అయితే ఎక్కువగా నరుటో 2.3%, డ్రాగన్ బాల్ 1.7%, గోజో 1.74%. నా దాన్ని 53% గూగుల్లోనే సెర్చ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎక్స్టర్నల్ సైట్స్ లేదా యాప్స్లో చూసుకుంటే ఇక్కడ మీకు కంటెంట్ సజెస్టింగ్ అయితే అన్ని షిన్చాన్ ది లెజెండ్ కాల్ డాన్సింగ్ మీకు ఫ్రెండ్స్. ఎందుకంటే అది నాకు బాగా వ్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్. నేను చెప్పినట్టు చేశానంటే మీ షార్ట్స్ యొక్క వ్యూస్ పెరిగే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంది. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.